ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి వచ్చిందనమాట. ఇదేమో ఫ్రై, బగారా రైస్, ఒక ఎగ్ ఇచ్చారు, ఆనియన్ ఇచ్చారు, లెమన్ ఇచ్చారు. వలీగా టేస్ట్ వస్తాడు. మంచి బ్లాక్ కలర్లో ఉంది. ఇది ఫుల్గా రోస్ట్ అయిన చికెన్లో ఉంది. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు పొద్దున్న లేగడం, టిఫిన్ చేయడం, వంట చేసుకోవడం కూడా అయిపోయింది. ఈరోజు వైట్ రైస్ అండ్ పప్పు టమాటా వండుకున్నాం అనమాట. మా ఇంటి పక్క ఆంటీ ములక్కాడ వంకాయ కర్రీ ఇచ్చారు. అది ఈ మూడాట్లతో లంచ్ కంప్లీట్ చేసేయాలి. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేద్దాం. మా సింబాగాడుని తనయ్యగాడు రొయ్యల పచ్చడి, రొయ్య గోంగూర పచ్చడి టేస్ట్ చూస్తున్నారు. మన పల్లెటూరు పచ్చళ్ళవి బాగుంది. గోంగూర ఫ్లేవర్ రొయ్య కూడా చాలా బాగుంది. మా వాళ్ళకి అస్సలు మొహమాటం ఉండదు. ఫ్రెండ్ అయినా పరాయుడైనా బాగాలేదంటే బాగాలేదనే. మీరు ఫ్రెండ్ కదా అలాగే చెప్తారని అనుకుంటున్నారేమో. కాదు, సింబాగాడు బేసిక్గా అంత ఎక్కువ తిండు పచ్చళ్ళు, గోంగూర తిండు. ఎలా చెప్పాడు వెళ్ళాడు ఏదో ఓకే గైస్, బాగుందంట. చాలామంది ఇంకా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని అడుగుతున్నారు. www.palletturipachallu.com వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు హైదరాబాద్లో వెదర్ ఎలా ఉంది అంటే కరెక్ట్గా ఈ టైం అంటే మీరు గెస్ట్ చేయండి సరదాగా. హాయ్రా, సరదాగా ఈ వెదర్ చూసి గెస్ట్ చేయండి ఎంత టైం అవుతుంది అనుకుంటున్నారో. చీకటి పడిపోయింది. టైం వచ్చేసి 3:50కి అసలు క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎలా ఉంది వాతావరణం? సూపర్ కదా. మొత్తం చేంజ్ అయిపోయింది అసలు సడన్గా. ఇప్పుడు వరకు ఎండ ఉంది గట్టిగా, ఒకేసారి మారిపోయి వర్షం లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి. ఇప్పుడు చెప్పరా, మా వాడు ఇప్పుడు వరకు లోపల ఉండి ఏంట్రా బయట వర్షం పడుతుందా అని అడుగుతున్నాడు. 3:50 గారు టైం ఏంటి అలా ఉందని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడరా స్టార్ట్ అయిపోయిందిరా వర్షం. తెల్లారిపోయింది. పొద్దున్న 3:50 కాదు, ఇది మధ్యాహ్నం 3:50 రా. టేస్ట్గా నేను తినేసి చిన్న స్లీప్ వేసి లేచేసరికి ఎవరు లేరు ఇంట్లో. కట్ చేస్తే బయట ఫుల్గా వర్షం పడుతుంది. మామూలు వర్షం కాదు. ఇదిగోండి, చాలా రోజులైంది హైదరాబాద్లో చిన్నగా వర్షమే కానీ ఇంత పెద్ద వర్షం పడి. ఓయ్ రే, ఫోన్ కెమెరా తడిపేస్తున్నావు ఏంట్రా? ఏంటిది? వాటర్ ప్రూఫ్ మైక్రోఫోన్లోకి వెళ్ళిపోతున్నాయి వాళ్ళు నీళ్ళు, అందుకే నేను వాడట్లా. అన్నానికి వచ్చేస్తే బయటికి కొట్టేస్తుంది వర్షం మాత్రం. ఇప్పుడే వర్షం ఆగింది. మధ్యాహ్నం నుంచి ఫుల్ వర్షం. మొత్తం హైదరాబాద్ ఈ గచ్చిబౌలి రోడ్లు మునిగిపోయినాయండి. ఇన్స్టాగ్రామ్ మొత్తం అదే. పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. వలీగాడాళ్ళు ఏమో ల్యాప్టాప్లు ముందేసుకుని కూర్చున్నారు. చిరాకు వచ్చేసింది పొద్దున్న నుంచి. ఇప్పుడే అలా బయటకు వచ్చాము. బయటికి వెళ్దామని. రోడ్ అంతా వాటర్తో నిండిపోయింది ఒక సైడ్కి. ట్రాఫిక్ మామూలుగా లేదు. ఇక్కడే మాకు అరగంట పోయింది. ఈ ట్రాఫిక్ లో వెళ్ళలేమని అర్థమైపోయింది. అందుకనే మెట్రో దగ్గర ఆగిపోయాం. మెట్రోలో వెళ్ళిపోదామని. ఇదిగోండి, ఇదే సింక్రోని రాయదుర్గ్ మెట్రో. టైం 9 అవుతుంది. ఖాళీ ఉండవు. కరెక్ట్ టైంకి వెళ్తున్నాం. జనం చూడండి ఎంతమంది ఉన్నారు. ఈరోజు ఫ్రైడే ఒకటి అనమాట. ఈ ఫ్రైడే వల్ల ఇంకా జనం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. ఇంటికి వెళ్ళే వాళ్ళు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళే వాళ్ళు అందరూ మెట్రోకే కదా వెళ్తారు. అందుకని ఫుల్ జనం వస్తానే ఉన్నారు. నిలబడ్డానికి ప్లేస్ దొరికితే గొప్ప, కూర్చోడానికి దేవుడికి ఎరుగు. ఒక్క రోజుకి ఎంత హడావిడి చేస్తున్నాను నేను. డైలీ ఆఫీసులకి వెళ్ళి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటో ఇంతమంది జనంలో. గ్రేట్ బాబోయ్. మా వాళ్ళు ఎంతమంది ఇక్కడ జనం ఉన్నారు, అయినా సరే అవతల ప్లాట్ఫారం ఖాళీగా ఉందని చెప్పి తీసుకెళ్తున్నారు. నేను అంటున్నాను, వీళ్ళందరూ పిచ్చోళ్ళ ఖాళీగా ఉన్నదానికి ఎందుకు వెళ్ళరా అంటే నా మాట. చూద్దాం. ఇంకో మొత్తం ఇక్కడేమో క్లోజు. ఇటుపక్క వచ్చిన ట్రైన్ వెళ్ళిపోయింది. ఈ పెద్ద పోటుగల్లా మాట్లాడావు అన్ని తెలిసినట్టు. వాళ్ళు ఎవరికి వాళ్ళందరూ పిచ్చోళ్ళరా. మరి అటుపక్క ఎక్కిన వాళ్ళు అంత మంచి వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు. వీళ్ళు తెలియదురా. అప్పుడప్పుడు ఎక్కేవాళ్ళు అడావిడి చేసేస్తున్నాం. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు. కనీసం నిలబడ్డానికన్నా ఇప్పుడు దాకా నమ్మకం ఉంది. ఇప్పుడు నిలబడ్డానికి కూడా లేకుండా పోయింది. వచ్చేస్తుంది మెట్రో. అదిగోండి వచ్చింది. వచ్చింది. మొత్తానికి నిలబడ్డానికన్నా ప్లేస్ దొరికింది. సంతోషం. కదరే మళ్ళీ డోర్ వేసేస్తారు. అమ్మా అయ్యి బాబా వచ్చాం బయటికి. ఎందుకు మేము ఎక్కడికి వచ్చాం, ఎందుకు వచ్చాం చెప్పలేదు కదా మీకు. మేము ఇప్పుడు మధురానగర్ వచ్చాం. ఎందుకు వచ్చామంటే ఇదిగోండి ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా, ఇటు చెప్పులు కొనుక్కున్నానంటే కష్టపడిన దూరం వచ్చాం. అది 9:30కే క్లోజ్ అయిపోద్దంట షాపు. టైము 9:10 అవుతుంది. ఉందో లేదో చూడాలి ఇప్పుడు వెళ్ళి అక్కడికి. అమ్మ ఈ మధురానగర్ మెట్రో చాలా హడావిడి ఉందిగా. మళ్ళీ ఈ మెట్రో చాలా అవమానిస్తుంది మళ్ళీ ప్యాసింజర్లు. ఎక్కేటప్పుడు ఇచ్చారు ఎస్కలేటర్, వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ పోతారు అని చెప్పేసి వదిలేశారు మళ్ళీ. అది దిగినప్పుడు కూడా ఎస్కలేటర్ ఇవ్వచ్చు కదా. అనుకున్నదే జరిగింది. క్లోజ్ చేసాడు.
గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా ఎంత టైం సెన్స్ మెయింటైన్ చేయరేమో. కరెక్ట్గా 9:30కి క్లోజ్ చేసినట్టు ఉన్నారు షాపు. బిస్కెట్ గైస్, అటర్ ఫ్లాప్ వెళ్ళిపోవాలి మళ్ళీ. మనం దేనికైతే వెళ్దాం అనుకున్నామో అది క్లోజ్ ఉంది. కాకపోతే ఇక్కడే 300 మీటర్స్లో ఇంకో షాప్ ఉంది, అది ఓపెన్లో ఉందంట. నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎంత కష్టపడి వచ్చినందుకు పని అయింది, సక్సెస్. మా వాడు చెప్పులు కొనేసాడు, ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోవాలి. మీ తమ్ముళ్ళం కాదు, రోజులు చేయాలి. వెరీ గుడ్, నిజం, అది మాత్రం నిజం. వెళ్ళాడు, కొత్త మంది సెలెక్ట్ చేసాడు, తీసేసుకున్నాడు. నేను అన్ని రోజులు ఎదిగినా కానీ ఒక 4-5 సంవత్సరాలు వాడే చెప్పుకోండి. చూద్దాం రా, ఎన్ని సంవత్సరాలు వాడతావు నువ్వు ఆ చెప్పులు? 4-5 1 ఇయర్ అయిందా? 2 నెలలు కూడా అవ్వలేదు తేపాలంటే. ఈరోజు డేటు 18. రే వద్దురా, పాపం తగులుద్దురా, తప్పురా రే. మిమ్మల్ని పెట్టుకుని తిన్నాను, మిమ్మల్ని తీసుకెళ్ళి తింటాను రా. వాళ్ళకి ఎలా ఉంటుందో అది నీకు తెలుస్తుంది ఇప్పుడు. అరే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, బుల్లబ్బాయి కోడి పలావ్ అని ఒకటి కనబడింది. ఇదే ఎందుకు ఆగామంటే అక్కడ ఉన్నాం, అక్కడికి వస్తుంది స్మెల్. ఇది టెంప్ట్ చేసింది మా. కరెక్ట్గా మధురా నగర్ పిల్లర్ నెంబర్ C1484 ఆపోజిట్లో ఉంది. వీళ్ళేమో తింటామంటున్నారు, నేనేమో కొన్ని రోజులు తినకూడదు అనుకుంటున్నాను. నన్ను ఊరిస్తూ తింటారంటే ఎదవలు. కోసం నేను ఫుడ్ ప్రిపేర్ చేశాను ఇంటి దగ్గర. రైస్ పెట్టాం, పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకెళ్ళి. ఎక్కడ పెట్టారా రైస్? అది గైస్, నన్ను ఇలా చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ రేట్లు ఫ్రై పీస్ పలావ్ 179, సింగిల్, ఫుల్ అయితే 259. పర్లేదు, రీజనబుల్గానే ఉన్నాయి. మా వాళ్ళు 2 బిర్యానీలు చెప్పారు. ఒక బిర్యానీ కాస్ట్ వచ్చి 380 రూపీస్ అంట ఒక బిర్యానీ. ఈజీగా 2 సరిపోద్దంట, అందుకని అది చెప్పారు. మొత్తం బిల్లు 760 రూపీస్ అయింది. చూద్దాం వర్తో కాదో. ఇవే డెహ్రాడూన్ అని ఉంది కదా, అందులో డెహ్రాడూన్ చికెన్ పీసెస్ ఇవే 4 ఇచ్చారు. ఇది టేస్ట్ చూద్దాం, ఏం అవ్వదు కదా వాళ్ళు. చెప్పాలి, పర్లేదు. ఈ చిన్న ముక్క తినచ్చురా. మరి నాకు ఏమన్నా పెద్ద జబ్బు వస్తుంది అంటే చిన్న గ్యాస్ కదా. చూసుకుంటాను గైస్, టేస్ట్ కోసమే ఎక్కువ తిన్నాము. సూపర్, అదిరిపోయింది. దాంట్లోకి ఇలా సాస్ ఒకటి ఇచ్చారు, అందులో డిప్ చేసుకుని. సూపర్ ఉంది, టేస్ట్ చాలా బాగుంది. ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి వచ్చిందనమాట. లేదు, నేను టెంప్ట్ అవ్వట్లేదు. ఇదేమో ఫ్రై, బగారా రైస్, ఒక ఎగ్ ఇచ్చారు, ఆనియన్ ఇచ్చారు, లెమన్ ఇచ్చారు. వలిగా టేస్ట్ వస్తాడు. మంచి బ్లాక్ కలర్లో ఉంది. ఇది ఫుల్గా రోస్ట్ అయిన చికెన్లో ఉంది. బాగా రోస్ట్ అయింది చూడడానికి. అయితే టేస్ట్ ఎలా ఉందో చూస్తాడు. ఆ గ్రేవీ రైస్లో కలిపాడు. నాకు నోరు కొడుతుంది, అయినా పర్లేదు. పీస్ కూడా పెట్టేశాడు, టేస్ట్ చూశాడు. బాగుందా? చాలా బాగుందా? రేటుకి వర్తేనా? ఎవరు సింబా? ఎవరు నీకు? అదే స్టార్టర్తో వల్ల 2 కలిపి కాంబో కదా. పీస్ ఎలా ఉడికిందో చూద్దాం. బా, ముట్టుకుంటేనే ముక్కలు అయిపోతుంది. ఫస్ట్ పట్టుకుని తర్వాత చిన్న మొక్క అందే. బాగుంది, సాల్ట్ తక్కువ ఉంది కదరా. రైస్లో కలుపుకుంటే సెట్ అయిపోద్దేమో. ఓకే, బాగుంది గైస్. ఇప్పుడే బయటకు వచ్చాము. మనకి ఇక్కడ మన సబ్స్క్రైబర్ కూడా కనిపించారు అనమాట. హాయ్ బ్రో అన్నది విజయవాడ. ఫుల్ ఎంటర్టైన్ చేశాడు మమ్మల్ని. కనిపించలేదా? నిన్నే అలీని గెలిచాడంట, ఈరోజు మనల్ని గెలిచాడు విజయవాడలో. సూపర్, మేము లక్కీ. ఓకే అన్న, బాయ్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మెట్రోకి వచ్చేసాం, వెళ్ళిపోదామని. లాస్ట్ ట్రైన్ అంట, ఇది మిస్ అవుతే బిస్కెట్. పదండ్రా. కళ్ళజోడు మర్చిపోయాను గైస్. కళ్ళజోడు కోసం వెళ్తున్నాను మళ్ళీ బొక్కలాగా. అంత దూరం నడవాలి. షిట్, ఎదవాళ్ళు నాకన్నా ముందు వెనకొచ్చారు. వెనక చూడాలి కదా, టేబుల్ మీద తీసుకురావాలి కదా. ఇప్పుడు మళ్ళీ అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. పక్కనే ట్రైన్ అయిపోతుంది, మెట్రో ట్రైన్. నాకు తెలుసు గైస్, వీళ్ళు పెద్ద ఎదవలు గైస్. వాళ్ళ దగ్గర ఉందంట, తీసుకొచ్చి లేదని చెప్పారు. అందుకే నేను ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు. ఇక్కడ అయిపోయిన వాళ్ళు ఫోన్ చేస్తారని ఇలా ఫోన్ చేసి రమ్మన్నారు. అనవసరంగా 4-5 అడుగులు వెనక్కి వేసాను. చిరాగ్గా నొప్పి వస్తుంది పొట్టలో. పిల్లబచ్చాగాడు వచ్చింది కదా. పిల్లబచ్చాగాడు స్పెట్స్ వదిలేసాడు. దాచాడు స్పెట్స్ని, మళ్ళీ పంపించాం అనమాట. వెనక్కి వస్తున్నాడు. ట్రైన్ వస్తుంది, 5 నిమిషాలు వేస్ట్. ఓ సాహో అరే అడు ఏదో చేశాడు చెప్పరా సింబా. పొట్ల లోపలికి పెట్టేసాడు. పొట్ల లోపలికి పెట్టి అక్కడే పెట్టేసాడంటే ఇక్కడ వరకు కష్టం. మళ్ళీ హాస్పిటల్ పరిగెట్లో ఇంటికి వచ్చేసాం మాయ. బిర్యానీ టేస్ట్ అయితే బాగుందంట. మధురా నగర్ సైడ్ ఉంటే ట్రై చేయండి. రెస్టారెంట్ అయితే చాలా చిన్నది, పార్సల్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. ఎవరికి ఉంటాను మరి. జై హింద్.